హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. ఈరోజు నేను మీకు పులిహార బంగాళదుంప కూర తయారు చేసి చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలుసు, కానీ ఈ కాంబినేషన్ ఇప్పుడు అంతరించిపోయింది. ఏ ఫంక్షన్ జరిగినా కంపల్సరీ పులిహార బంగాళదుంప కూర ఉండేది, కానీ ఇప్పుడు ఏమీ లేవు. పులిహార కూడా ఏదో లైట్గా పెడుతున్నారు. ఇంకా బంగాళదుంప కూర అయితే చెప్పనవసరం లేదు. మేమైతే పాతకాల వంట చేద్దామని, మా పిల్లలకి ఇలా ఈ కాంబినేషన్ ఇష్టం, మాకు కూడా ఇదే ఇష్టం. అందుకని ఈ కాంబినేషన్ మీకు ఇప్పుడు చేసి చూపిస్తా. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసి చూపిస్తాను. పులిహార బంగాళదుంప కాంబినేషన్ చూడండి. రైస్ మనం ముందుగానే ఉడకించి పెట్టుకున్నాను. మనం రోజు వండుకునే రైస్లా మెత్తగా వండుకోకూడదు, కొంచెం పలుగ్గానే వాడుకోవాలి. దాన్ని ఇలా వెల్లడిపాటి గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి. కావాల్సిన పదార్థాలు మీకు ఎలాగో తెలుసు కదా. ఇప్పుడు దాన్ని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పోపులు ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాం. ఇది అందరికీ తెలిసిందే, కానీ నేను కొంచెం సింపుల్గా చేద్దామని పులిహార రెసిపీ సింపుల్గా చేస్తున్నాను. ఆయిల్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు అందులో మనం పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే పల్లీలు త్వరగా వేగవు కదా, అందుకని ముందు వాటిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి పోపులు పులిహారలో ఎక్కువ ఉంటేనే పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ వేసుకుంటే పులిహార టేస్ట్ ఉండదు, అందుకని నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మా పిల్లలకి ఎక్కువ ఉండాలి. వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్నాయి కదా, అందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు. పులిహోరలో కరివేపాకు కంపల్సరీ ఉండాలి కదా. చుట్టుపక్కల ఆడుతుంది, కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా, అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా తీసుకొని రైస్ ఉంది కదా, ఆయిల్తో సహా రైస్లో వేసుకోవాలి. ఆయిల్తోనే వేసుకోవాలి, ఆయిల్ సపరేట్ చేసుకోకూడదు. దీన్ని మనం ఇలాగే వేసుకుంటేనే పల్లీలు అవి బాగుంటాయి. చింతపండులో కలిపి వేసుకుంటే మెత్తగా అయిపోతాయి, అందుకని నేను విడిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు పేస్ట్ మనం చేసుకుందాం. చింతపండుకు కూడా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుందాం. మనం పోపుల్లో వేసుకున్నాం, కానీ ఇందులో కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు వేసుకున్నాం కదా, ఆవాలు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దాంట్లో మనం ఇది చింతపండు గుజ్జు తీసుకుని ఉంచుకున్నాను, దాన్ని వేసుకుందాం. అందులోనే మనం బెల్లం, రుచికి తగినట్టు సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. సాల్ట్, పసుపు ఇవి వేసుకొని నేను ఒకసారి కలిపి మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం. చింతపండు ఉడుకుతుంది కదా, అందులో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. బంగాళదుంప కర్రీ. అందులోకి ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి. నేను పులిహోరలోకి బంగాళదుంప కూర ఎందుకు వండుతున్నానంటే, మా పిల్లలకి పులిహోరలోకి బంగాళదుంప కూర ఉండాలి. అప్పుడు మన చిన్నప్పటి నుంచి అయితే పులిహోరలో కంపల్సరీ ఏ భోజనాలు పెట్టినా పులిహోర బంగాళదుంప కూర కంపల్సరీ చేసేవారు. కానీ ఇప్పుడు పులిహోర కూడా ఏదో పెట్టామన్నా పేరుకి పెడుతున్నారంటే, బంగాళదుంప కూర అయితే అంతరించిపోయింది. అసలు ఎవరో చేయడమే మానేశారు. కానీ అప్పుడు కాంబినేషన్ ఆ టేస్ట్లే బాగుండేవి. ఇప్పటికీ నేను అలాగే చేస్తాను, మా పిల్లలకు కూడా అదే అలవాటు.
పులిహోరలో కంపల్సరీ బంగాళదుంప కూర బాగుంటుంది. ఇప్పుడైతే ఎక్కడా కనిపించట్లేదు, వినిపించట్లేదు. దుంపలు తింటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని కూడా దాని గురించి కూడా మానేశారు, దుంప ఎక్కువ తీసుకోకూడదని. కానీ అంతరించిపోతుందని గుర్తు చేయడం కోసం అప్పుడు ఎలా చేసేవారు సింపుల్గా అలాగే పులిహోర బంగాళదుంప కూర చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో చింతపండు మరుగుతూ ఉంది, ఇది బాగా చిక్కగా తయారవ్వాలి. కొందరు అయితే ఇందులోనే పోపులు వేసేసుకుంటారు, అలా వేసుకుంటే మెత్తబడిపోద్ది. మనం చింతపండు గుజ్జుగా అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో పల్లీలు అవి వేసి స్టోర్ చేయకూడదు. పల్లీలు అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేపుకొని వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇందులో వేసుకోకూడదు, ఉత్తి చింతపండు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. పల్లీలు ఎప్పుడు వేడిగా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇంకా దగ్గరికి పండిద్దాం మూత పెట్టుకొని. ఇంట్లోకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, చూడండి చింతపండు దగ్గరికి పడిపోయింది, దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఇవి నేను బాయిల్ చేసి పక్క తీసుకుని పెట్టుకున్నాను బంగాళదుంపలో, వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం రుచికి తగినట్టు సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం వేసుకొని అందులోనే కర్రీ మసాలా అంటే గరం మసాలా పౌడర్ వేసుకుంటాము. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. కలుపుకున్నాం కదా, ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. తొక్కు వేసుకోవాలి, ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని 5 minutes మూత పెట్టుకుని ఉడకనిద్దాం. కర్రీ రెడీ అవుతుంది కదా, అందులోకి మనం పులిహోర రెడీ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో చిన్న గుంటలా తీసుకొని చింతపండు గుజ్జుని వేసుకుందాం. ముందు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి, తర్వాత టేస్ట్ చూసుకుని మనం కావాలితే కలుపుకోవచ్చు. అంతా ఒకసారి వేసేస్తే పులుపు ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి బాగా కలిపేసుకున్నాను. మా చింతపండు కొంచెం నల్ల చింతపండు, అందుకే రంగు ఇలా వచ్చింది అనుకోకండి. ఇప్పుడు పులిహోర రెడీ అయిపోయింది. నేను కొద్దిసేపు రెస్ట్ ఇద్దాం. మనం నేను మూత పెట్టి కొద్దిసేపు నేను రెస్ట్ ఇస్తాను. కర్రీ ప్రిపేర్ అయిందేమో చూసుకుని వద్దాం. ఓకే, కర్రీ కూడా రెడీ అయిపోయింది, పులిహోర కూడా మనకి రెడీ అయిపోయింది. మేము ఇంకా పాతకాలపు వంటల దగ్గరే ఉన్నాం కొన్ని రెసిపీలు, అందుకని మీకు పాత స్టైల్లోనే మామూలుగా సింపుల్గా చేసి చూపించాను పులిహోర బంగాళదుంప కూర అని. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, ఆ ట్రెండ్కి తగినట్టు కూడా కొన్ని రెసిపీస్ చేసి చూపిస్తాం. చూడండి, ఈ కాంబినేషన్ కనుక మీకు ఎవరికైనా నచ్చితే ఇష్టమైతే కామెంట్స్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.